ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పిన కాంక్రీట్ మిక్సర్ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జు కాగా ఒకరు మృతి చెందారు. టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పిన కాంక్రీట్ మిక్సర్ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జు కాగా ఒకరు మృతి చెందారు. టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లారీ కూడా అటు నుంచి వస్తుంది. అందరూ షేర్ చేసుకోమని చెబుతాను. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పిన కాంక్రీట్ మిక్సర్ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జు కాగా ఒకరు మృతి చెందారు. టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ఉన్నటువంటి కీసర టోల్ ప్లాజా వద్ద టోల్ గేట్ వద్ద కారు పై ఒక్కసారిగా లారీ తీసుకురావడం జరిగింది. అయితే టోల్ గేట్ వద్ద దాటుతున్నటువంటి సందర్భంగా ఒక్కసారిగా లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో అడ్డంగా తిరిగినటువంటి కారుపై ఒక్కసారిగా లారీ పడిపోయింది. దీంతో కారు మొత్తం కూడా పూర్తిగా నుజ్జైంది. ఇక శ్రీనివాస్ అనే పేరు మీద BMW X1 కారు నెంబర్ TS09 FT662 ఈ కారు పూర్తిగా నుజ్జు కావడంతో అందులో ఒకరు చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ కారు బొద్దులూరు శ్రీనివాస్ అనే పేరు మీద ఈ కారు రిజిస్ట్రేషన్ అయింది. అమీర్పేటలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి కూడా సంబంధించినటువంటి వాసిగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. ప్రస్తుతం ఈ కారు ప్రమాదంలో మరి శ్రీనివాస్ కు ఎవరు చనిపోయారనే వివరాలు ఇంకా మరి కష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ యొక్క కార్ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చనిపోయినటువంటి మృతదేహాలను మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ కు ఎల్లారెడ్డి గూడలో ఉన్నటువంటి హైదరాబాద్ కు తరలించే ప్రక్రియ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది గాయపడ్డారు, ఇంకా కారులో కొంతమంది చిక్కున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా క్షేమంగా బయట తీసుకే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.
ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పిన కాంక్రీట్ మిక్సర్ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జు కాగా ఒకరు మృతి చెందారు. టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా కీసర్ టోల్ గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతూ కారుపై సిమెంట్ ట్యాంకర్ బాల్తో కారుపై నుంచి ట్యాంకర్ తొలగించి చేస్తున్నారు. దుర్జైన కారులోనే ఒకరు ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. నందిగామల కేసర్ టోల్ గేట్ దగ్గర 60 జాతీయ రహదారిపై టోల్ దాటుతున్న ఈ సమయంలో ఒక లారీ వెహికల్ పే కావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న కారుపై ఒక్కసారిగా బోల్తా పడింది. సాంకేతిక లోపం వల్ల బ్రేకులు పడబోవడంతో లారీ అడ్డంగా తిరిగి కారుపై పడడంతో లారీ బరువు కావడంతో పూర్తిగా నిజాయింది. కారులో ఉన్నవారు లోపలే చిక్కున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఒకరు చనిపోయినట్లు సమాచారం చెబుతారు. అందిన వెంటనే పోలీసులు సిబ్బంది టోల్ గేట్ సిబ్బంది స్థలాలు చేరుకుని భారీ క్రేన్ల సహాయంతో కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ టోల్ గేట్ దగ్గర భారీ ఒక సిమెంట్ దిమ్మ ఉండటంతో 4 పొక్రేన్లు కూడా ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇబ్బందికరంగా మారింది. వాటిని తీసే ప్రయత్నంలో కూడా ముమ్మరంగా చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కారులో ఎంతమంది ఉన్నారనుకో మరి వారి పరిస్థితి ఏంటనే కూడా దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కారు పూర్తిగా నలిగిపోవడంతో సహాయ చర్యలు కూడా చేపడుతున్నారు. ఓకే సాయిబాబు, ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ప్రాథమిక వివరాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ ప్రమాదం సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అయితే ఇంకా సుమారుగా నలుగురు నుంచి 5 ఉన్నట్లు కూడా సమాచారం చెప్తున్నారు. ఓకే, ప్రస్తుతం ఘటన ప్రదేశంలో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? భారీ ఎత్తునే సహాయ చర్యలు జరుగుతున్నాయి. కానీ ఇబ్బందికరంగా కూడా ఇక్కడ ఏర్పడింది. ఎందుకంటే సిమెంట్ దిమ్మ అనేది మయాన ఈ కారుకని లారీకి మయాన ఒకటి దిమ్మ ఉంటుందో క్రేన్లు కూడా 4 క్రేన్లు కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే గంట నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇంకో గంట 2 గంటలు కూడా పట్టవచ్చు సుమారుగా. ఓకే, థ్యాంక్ యూ సాయిబాబు.